హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ జమాల్ పూరన్, చిన్న జహాంగీర్, జర్నలిస్ట్, అఖండ ఆయాది వాస్తు ప్లానర్, వాస్తురత్న సామ్రాట్ మరియు నంది అవార్డు గ్రహీత, న్యూమరాలజీ, ఈ నడవనే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 2025 అవార్డు తీసుకోవడం జరిగింది. ఈరోజు వచ్చేసి తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి పాలమూరు జిల్లా, నాగర్కర్నూల్ జిల్లా, తెలకపల్లి మండలం, పెద్దపల్లి అనే గ్రామంలో ఒక 500 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిసినటువంటి ఒక ఆలయ చరిత్ర ఈరోజు నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఇల్లు వాసు చూడడానికి రావడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ఈ స్వామివారి యొక్క విశేషాలు తెలియడంతో నేను ఇక్కడ స్వామివారి ఆలయం దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ఈ పెద్దపల్లికి పూర్వం దేవేంద్రపురి అనే పేరు గలదు. ఇక్కడ వచ్చేసి దేవేంద్రపురి, నరేంద్రపురి, ఉపేంద్రపురి అనే ముగ్గురు భక్తులు శ్రీశైలం పోయి వస్తుంటే ఇక్కడ వాళ్ళు అలిసిపోయి సేద తీసుకొని రాత్రి సమయం ఇక్కడ నిద్రిస్తుండగా సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కలలో వచ్చి ఇక్కడ నేను వెలుస్తున్నాను, నా విగ్రహాన్ని తీసి ప్రతిష్ఠించాలని వారికి చెప్పడంతో వాళ్ళు ఉదయాన్నే స్నానాల కోసం బండకి దగ్గర ఉన్నటువంటి బావిలోకి వెళ్ళగా స్వామివారు ఇక్కడ నేను ఉన్నానంటే ఆ బావిలో వెంకటేశ్వర స్వామి విగ్రహం మరియు శివుడి విగ్రహం, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని వెలికి తీయడం జరిగింది. ఇక్కడ వెలికి తీసి వాళ్ళు ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. దీన్నే బుగ్గ వెంకటేశ్వర స్వామి అని ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ యొక్క దేవాలయం చాలా ప్రసిద్ధి. ప్రస్తుతం దీన్ని గ్రామస్తులు, దాతల సహకారంతో ప్రగతిలో చేస్తున్నారు. ఇప్పటివరకే నేను నా అఖండ ఆయాది వాస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉప్పురుంతల మండలం మామిలపల్లికి లక్ష్మీనరసింహస్వామి యొక్క టెంపుల్ చరిత్ర నేను మన ఛానల్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తే అక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు, ఇప్పటికీ గౌరవ మంత్రి గారు దాదాపు ఇప్పటికీ ఆలయ అభివృద్ధి కోసం 50 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఎందుకంటే పురాతనమైనటువంటి ఆలయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంటుందనే ఉద్దేశంతో నేను వాస్తుకు, ఇండ్లకు ప్రియారిటీ అంటే వాస్తుపరంగా ఇండ్లకు రెమెడీ, నూతన ప్లాన్లకు ఎంత ముఖ్యం వహిస్తాను, అదేవిధంగా ప్రాచీన దేవాలయాలు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ పెద్దపల్లి పూర్వం దేవేంద్రపురి ఆలయ చరిత్ర మీకు వివరిస్తాను. ఇది ఇక్కడ ఈ నామాలున్నది ఈ కొండపైన స్వామివారి దేవాలయం. ఇక్కడ పూర్వం దళితులు ఆనాటి ఆచారాలను బట్టి ఆలయాలకు రాకుంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఒకటి స్వామివారు అంటే ఒక రాయికి నామాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఇక్కడ మొక్కేవారు. ఇక్కడ చూడొచ్చు, ఈ కొండపైన స్వామివారిని ఎప్పుడు ప్రతిష్ఠించారు, స్వామివారికి ఎప్పుడు ఉత్సవాలు చేయాలనేది ఈ కొండపైన ఒక బండపైన తెలుగులో ఇక్కడ రాయడం జరిగింది. ఈ అక్షరాలని అబ్జర్వ్ చేయగలరు. ఇదంతా అంటే స్వామివారి యొక్క ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఎప్పుడు చేయాలి ఏంది అనేది ఇక్కడ రాసి పెట్టారు. ఈ అక్షరాలని అబ్జర్వ్ చేయగలరు. ఈ కొండపైన ఇది ఇక్కడ రాసి పెట్టారు మొత్తం. ఇక్కడ వచ్చేసి శివునికి సంబంధించినటువంటి ఇది పానవటం ఇక్కడ ఉంది. ఇక్కడ ఇది శివునికి సంబంధించినటువంటి పానవటం. ఇక్కడ ఒక రాయి వేస్తే ఇక్కడ ఈ పానవటం కిందంగా సొరంగ మార్గం ఉంది. ఇది శ్రీశైలం వరకు వస్తుందని ఇక్కడి గ్రామస్తులు, ఇక్కడ భక్తుల ఒక విశ్వాసం. ఇది శివుని ప్రాణవటం. ఇందులో రాయేసిన పూర్వం మనుషులు శ్రీశైలానికి ఇక్కడి సొరంగం ద్వారా వెళ్ళేవారని ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఇది స్వామివారి ఆలయం లోపలికి వెళ్ళడానికి పూర్వం రాళ్ళతోటే ఇక్కడ పహారి గోడ మాదిరిగా తయారు చేశారు. ఇక్కడ స్వామివారికి క్షేత్రపాలన ఆంజనేయ స్వామి, ఇక్కడ పబ్బతాంజనేయ స్వామి ఉన్నాడు. ఇక్కడ వీళ్ళకు దొరికిన విగ్రహం చిన్నదితో ఇక్కడ దొంగలు వెతుకపోయారని ఇక్కడ పూజారి తెలియజేశారు. ఇది ప్రస్తుతం దొరికిన విగ్రహం కాదు, ఇది చెక్కిన విగ్రహం. ఇది ఇక్కడ స్వామివారు పబ్బతాంజనేయ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడు. ఈ బండపైన ఉన్న కోర్నర్లో ఎప్పుడు కూడా ఇక్కడ వాటర్ ఉంటుంది. వాటర్ పార్క్స్ చూడొచ్చు. ఇక్కడ ఎప్పుడు కూడా నీళ్ళు ఉంటాయంట. ఇది
స్వామివారి ఆలయ మండపం. ఇక్కడే స్వామివారిని బావిలోకి తీసుకొచ్చి ఇక్కడ బుగ్గ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇది స్వామివారి మండపం. ప్రస్తుతం ఆలయం నిర్మాణ దశలో ఉంది. ఇక్కడ గ్రామస్తులు, దాతలు, వివిధ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఇక్కడ ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రగతిలో ఉంది. ఇక్కడ పనులు నడుస్తున్నాయి. ఈ పనులు మొత్తం తమిళనాడుకు చెందిన శిల్ప కళాకారులు ఈ పనులను చేస్తున్నారు. ఇక్కడ భక్తులు ఒక శివాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇది భక్తులు ఏర్పాటు చేస్తున్న శివాలయం. ఇది ఈ గ్రామానికి సంబంధించినంతవారు. ఇక్కడ ఉన్నదే పురాతన శివాలయము. బావిలో దొరికినటువంటి శివలింగం. ఇది గజస్తంభం. ఇక్కడ వచ్చేసి స్వామివారి వాహనమైనటువంటి నంది, ఇక్కడ గణపతి. ఇది ఆలయం. మీకు స్వామివారిని చూపిస్తాను, అందరు కూడా దర్శనం చేసుకోండి. ఇది స్వామివారి ఆలయం. ఆ దేవేంద్రపురి, నరేంద్రపురి, ఉపేంద్రపురికి బావిలో దొరికినటువంటి శివలింగం ఇది. మీరు కూడా అందరూ స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇది శివలింగం, స్వామివారి యొక్క శివలింగం. ఇక్కడ మీరు కూడా స్వామివారిని దర్శించుకోగలరు. ఇలాంటి అవకాశం మళ్ళీ మీకు దొరకదు కూడా. స్వామివారు వెలిసినటువంటి బావి ఇది. ఈ బావిలోనే స్వామివారు వెలిచారని ఇక్కడ భక్తులు, ఇక్కడ పూజారి మరియు గ్రామస్తులు తెలియజేశారు. ఇదండి స్వామివారు వెలిచినటువంటి బావి. ఇందులోనే వెంకటేశ్వర స్వామి మరియు శివలింగం మరియు ఆంజనేయ స్వామి వెలిచారు. ఇందులో బుగ్గలు అంటే ఈ బుగ్గలోకి వెళ్ళి అంటే ఈ బావిలోకి వెళ్ళి వెలిచాడు కాబట్టి ఇక్కడ బుగ్గ వెంకటేశ్వర స్వామి అని స్వామివారు చాలా ప్రసిద్ధి. ఇక్కడ ఈ ప్రాంతంలో చాలామంది బుగ్గ స్వామి, బుగ్గయ్య అనే పేర్లు అంటే పిల్లల్ని వాళ్ళు బుగ్గయ్య, బుగ్గస్వామి అనే నామకరణాలు పెట్టుకున్నారని ఇక్కడ విశిష్టత. అదేవిధంగా ఇక్కడ స్వామివారి మండపంలో ప్రతి శుక్రవారం, శనివారం ముఖ్యమైన తిథులలో పెద్ద నాగుపాము వచ్చి స్వామివారి దగ్గర కొంతసేపు ఉంటుందని, ఆ నాగుపాము వచ్చినప్పుడు ఈ గ్రామంలో ఒక మంచి సువాసన వెదజల్లుతుందని ఇక్కడ గ్రామస్తులు తెలియజేశారు. ఇదంతా కూడా స్వామివారికి ఉన్నటువంటి భూములు. ఇది అంతా ఇక్కడ మాన్యాలు స్వామివారివి. ఇక్కడ పాఠశాల ఇదంతా కూడా. ఇక్కడ రైతులు వ్యవసాయం చేసుకొని స్వామివారి ఆలయ అభివృద్ధి కోసం విరాళంగా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా స్వామివారి భూములు. ఇదండి ఈ ఆలయం చరిత్ర. మీరు కూడా ఎవరైనా ప్రస్తుతం ఈ ఆలయం అభివృద్ధి దశలో ఉంది, ఆలయ పనులు నిర్మాణం ఉండే కావున మీరు కూడా ఎవరైనా సరే ఆలయ అభివృద్ధికి దాతలుగా సహకరించి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని, అదేవిధంగా ఈ స్వామివారిని, ఈ బుగ్గ వెంకటేశ్వర స్వామివారిని, శివలింగాన్ని మీరు కూడా వచ్చి దర్శించుకొని స్వామివారి కృప కటాక్షానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. నేను మీ జహాంగీర్, జర్నలిస్ట్, నందావడ్ గ్రహీత, న్యూమరాలజీ.